మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఇక శ్రీకాకుళం వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే ధర్మానతో పాటుగా మరో నలుగురిపైన కూడా కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం రూరల్, ఆముదాల వలస, ఎచ్చర్ల, జేఆర్పురం, గారపిఎస్లో కూడా కేసులు నమోదయ్యాయి. జూలై 30న జగన్ పర్యటన సందర్భంగా పోలీస్ పర్మిషన్ కోసం ధర్మాన దరఖాస్తు చేసుకున్నారు. అయితే అనుమతులకు విరుద్ధంగా ర్యాలీలు చేశారని, జన సమీకరణ జరిగిందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని చెప్పేసి వీరిపైన కేసులు నమోదు చేశారు పోలీసులు. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి పృథ్వీ అందిస్తారు. అయితే పృథ్వీ, చెప్పండి, ధర్మానతో పాటుగా మరో నలుగురు పైన కూడా కేసు నమోదు చేశారు, అది కూడా 5 పోలీస్ స్టేషన్లలో. ప్రస్తుతానికి ఈ పోలీస్ స్టేషన్లలో పరిస్థితి ఎలా ఉంది? ఎవరైనా అరెస్ట్ చేసేటువంటి అవకాశం అక్కడ కనిపిస్తోందా? ప్రస్తుతానికైతే ఇంతకైతే ఎటువంటి అరెస్ట్ అనేది అయితే ఇంకా సమాచారం రాలేదు. కానీ ఏదైతే మొదట ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అంటే మన శ్రీధరప్పగారిని కలిసేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఓన్లీ ఆయన ములాఖత్ వరకే పర్మిషన్ ఉంటుంది. ఎటువంటి జనాల గ్యాదరింగ్స్ కానీ, ఇంకా ఎటువంటి నిరసన కార్యక్రమాలు కానీ, ఇంకా ఎటువంటి ఘర్షణ వాతావరణం ఎటువంటి చోటు అనుకుంటూ అని చెప్పి ముందైతే ఆ పర్మిషన్ కి అప్లై చేసుకున్నప్పుడే జిల్లా అధ్యక్షుడిగా అంటే వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కృష్ణదాస్ అయితే అప్లై చేసుకోవడం జరిగింది. అయితే ఈ నెపంలో ఆ రోజు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్ వచ్చారో ఆ రోజు కొంత వ్యతిరేక పరిస్థితులు అయితే తలెత్తాయి. స్వల్పంగా లాఠీ చార్జ్ కూడా జరగడం మనం చూసాము వీడియోస్ లో. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు పక్క చింతాడ ఆంధ్రంతా చింతాడ రవికుమార్ గారి, అలాగే ఇటు పలువురిపై ఇటు వైకాపా నాయకులపై కేసులు రావడం అయితే మనం చూసాము. అలాగే ఇప్పుడు కొంచెం హాట్ టాపిక్ అంటే జిల్లాలో పెద్ద నేత ఉండగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ పై కేసు నమోదు కావడం మాత్రం కొంత వైకాపా నాయకుల్లో మాత్రం కొంత ఆందోళన అనేది ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు దాకైతే ఇంకా ఆయనతో పాటు మరో నలుగురిపై అయితే చేశారు. అయితే ఇంకా ఎంతమందిపై ఇంకా కేసులు నమోదు అవుతున్నాయి అనేది కూడా ఇంకా తెలియాల్సింది. నిన్న ఎస్ఎల్ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ పై కూడా కేసు నమోదని మనం చూసాము. అయితే ఇంకా చూడాలి ఇంకా ఎటువంటి అరెస్ట్ ఉంటుందా ఏంటి అనేది ఇప్పటికైతే ఇంకా సమాచారం రాలేదు, ఇంకా చూడాల్సింది. అయితే జగన్ పర్యటనకు పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించారని చెప్పేసి పోలీసులు అరెస్టులు చెప్తున్నారు. వాళ్ళేం చెప్తున్నారు అండ్ వీళ్ళ మీద ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే అందరిలో కామన్ గా ఉన్నది ఏంటంటే ఏదైతే జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్ వచ్చిన రోజున బారికేడ్లు పెట్టి పోలీసులు ఓన్లీ ఆయన ములాఖత్ వరకే పర్మిషన్ ఇచ్చిన సందర్భంలో వీరు గుంపులుగా అంటే ఎక్కువ మంది జన సమీకరణతో వచ్చి ఇక్కడికి వచ్చి అంటే నిరసన గానీ ఇక్కడ ఏదైతే బారికేడ్లు ఉన్నాయో వారితో అక్కడ ఉన్న విధుల్లో ఉన్న పోలీసులతో కాస్త వాగ్వాదాలు చేసుకోవడం కానీ ఇటువంటివన్నీ చేశారని చెప్పి అయితే దీని కేసులు అయితే పెట్టడం జరిగింది. అయితే మొత్తం అంటే గార గాని అంటే ఇక్కడ నుంచి జనాల్ని తరలించారు, అక్కడ వైసీపీ నాయకులు తరలించారు అక్కడ అనేది కూడా ఒక ఆరోపణ మీరైతే పెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ కేసులపై ధర్మాన కృష్ణదాస్ కానీ వైసీపీ శ్రేణులు కానీ ఎవరైనా రెస్పాండ్ అవ్వడం జరిగిందా ఇప్పటి వరకు? ఈ కేసు ఏదైతే నిన్న పెట్టడం జరిగిందో తెలుస్తుంది. అయితే నిన్న ఈ రోజు ధర్మాన ప్రసాదరావు అయితే వేరే మెగా డిఎస్సి సంబంధించి ఒక కార్యక్రమం ఉంటే నాయకులతో పాటు ఆయన ఏదో కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ అంటే ఈయన సోదరుడు ధర్మాన కృష్ణ సోదరుడు హాజరైనా ఆయన ఎటువంటి ఇప్పుడు దాకా అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయితే చూడలేదు మనం. అయితే వాళ్ళు ఇంకా ఎటువంటి వివేచన ఉంటుందో కూడా మనం చూడాల్సింది. అండ్ దీనికి రాజకీయ కక్ష సాధింపు చర్యగా వాళ్ళు చూస్తున్నారా అండ్ లీగల్ గా ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు దీనికి సంబంధించి? పార్టీ తరఫు నుంచి ఇప్పటికైతే కొంత ప్రతి అంత నాయకులకు కూడా పార్టీ తరఫు లీగల్ సిస్టమ్ అనేది పార్టీ తరఫున అందరికీ కూడా లీగల్ గా సపోర్ట్ అయితే ఉంటుందని అయితే తెలుస్తుంది. ఇంకా ఎటువంటి చర్యలు ఉండబోతే ముందు చూడాల్సింది. రైట్ పృథ్వీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే శ్రీకాకుళం వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ధర్మానతో పాటుగా మరో నలుగురు పైన కూడా కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం రూరల్, ఆముదాల వలస, ఎచ్చర్ల, జేఆర్పురం, గారపిఎస్లో దాదాపు 5 పిఎస్లు కూడా కేసులు నమోదు చేశారు. జూలై 30న జగన్ పర్యటన సందర్భంగా
పోలీస్ పర్మిషన్ కోసం ధర్మాన దరఖాస్తు చేశారు. అయితే అనుమతులకు విరుద్ధంగా ర్యాలీలు జన సమీకరణ చేశారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఆయనతో పాటుగా మరో 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కూడా జిల్లాలోని 5 వేర్వేరు పోలీస్ స్టేషన్లో అయితే కేసులు నమోదయ్యాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై 30న శ్రీకాకుళం జిల్లాలో జరిపినటువంటి పర్యటన సందర్భంగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. శ్రీకాకుళం రూరల్, ఆముదాల వలస, ఎచ్చర్ల, జేఆర్పురం అలాగే గార పిఎస్లలో 5 పిఎస్లలో కూడా కేసులు నమోదు చేశారు. ధర్మాన కృష్ణదాస్ అలాగే మరో 4 ముఖ్య నేతలపై కూడా ఈ కేసులు నమోదయ్యాయి. జగన్ పర్యటన కోసం పోలీస్ పర్మిషన్ కోరుతూ ధర్మాన కృష్ణదాస్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే పోలీసులు విధించిన నిబంధనలకు, అనుమతులకు విరుద్ధంగా ర్యాలీలు నిర్వహించారని, భారీగా జన సమీకరణ చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. జగన్ పర్యటన సమయంలో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటం, విధుల్లో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగడం వంటి కారణాలతో ఈ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పోలీసులు వ్యవహారంపై తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు. సో మొత్తానికైతే దాదాపుగా 5 వేర్వేరు పోలీస్ స్టేషన్లలో ధర్మాన కృష్ణదాస్ పై కాకుండా మరో 4 పై కూడా కేసు నమోదు చేశారు. అది కూడా 5 వేర్వేరు పోలీస్ స్టేషన్లలో ప్రస్తుతానికైతే కేసు నమోదైంది. సో వైసీపీ శ్రేణులు అయితే స్పందిస్తూ ఇది నిజంగా కక్షపూరితంగానే అక్రమంగా చేసినటువంటి కేసులు ఇవి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే శ్రీకాకుళం వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ తో సహా మరో 4 పైన కూడా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.